నిజామాబాద్లోని పామాయిల్ పరిశ్రమ. నిజామాబాద్లోని ఆయిల్ ఫామ్ పరిశ్రమకి దన్నుగా పామాయిల్ పరిశ్రమని ఏర్పాటు చేయాలన్నమాట. రాష్ట్రంలోని హైదరాబాద్, మేడ్చల్ జిల్లా మినహాయించి 37 జిల్లాల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తరించేలా ప్రభుత్వ ప్రణాళిక రూపొందిందన్నమాట. ఈ మేరకు 14 కంపెనీలతో అవగాహన ఒప్పందం కూడా ప్రభుత్వం కుదుర్చుకుంది. ఆయా కంపెనీలకు ఏరియాను కూడా పంచిపెట్టింది. సిద్దిపేట జిల్లా నర్మెటలో కూడా పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఆగస్టు 15 నాటికి ఈ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటించారు. ఈ టైంలోనే నిజామాబాద్లోనే మరో ఆయిల్ ఫామ్ పరిశ్రమ రాస్తుందన్నమాట. ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణ పెంపుపై ప్రత్యేకంగా సృష్టించిన సర్కారు రాష్ట్రంలో మరో పామాయిల్ పరిశ్రమకు సిద్ధమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 6 ప్రాంతాల్లో ఈ పరిశ్రమ నిర్మాణానికి పురోగతిలో ఉండగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో 6 పరిశ్రమలకి నిర్మాణంలో ఉన్నాయన్నమాట. కొత్త ఫ్యాక్టరీ నిజామాబాద్లో ఏర్పాటు చేయనున్నమాట. చెరుకు సాగుకు చిరునామాగా ఉండే నిజామాబాద్ జిల్లాలో పాటు పొరుగునున్న మెదక్ జిల్లా రైతులు కూడా ఆయిల్ ఫామ్ సాగుపై మళ్లించడం లక్ష్యంగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు సర్కార్ ప్రణాళికలు రచిస్తున్నమాట. నిజామాబాద్ జిల్లా బోధన నియోజకవర్గంలో ఎండపల్లి, రెంజల్ మండలం మధ్య ఉన్న ప్రభుత్వ స్థలంలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీని తొలుత నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేయని ప్రతిపాదన రాగా అక్కడ ఉద్యాన శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. కానీ అక్కడ ఫ్యాక్టరీ మనుగడ సాధించడం కష్టమని తేవడంతో వెనక్కి తగ్గారన్నమాట. బోధన నియోజకవర్గం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారని నెలాఖరులో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో దీన్ని చెప్తారని చెప్తారన్నమాట. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 8,000 ఎకరాల రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తుండగా 2026 నాటికి 15,000 ఎకరాలు విస్తరించాలని ఉద్యాన శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 8,000 ఎకరాలను ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నాం నిజామాబాద్ జిల్లాలో. ఇది 15,000 ఎకరాలు పరిగెత్తాలి. చెరుకుకి, వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగాలని చూస్తున్నమాట. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా ఉంది. ఏడాదికి 1,00,00,000 ఎకరాల పైగా విస్తీర్ణంగా వరి సాగు. వరి నుంచి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 1 ఎకరం వరి సాగు వినియోగించే నీటితో 5 ఎకరాల ఆయిల్ ఫామ్ తోటకు నీరు అందించవచ్చు. ఈ క్రమంలోని ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు చెరుకు సాగు ఎక్కువగా ఉండేది. నిజామాబాద్ జిల్లాలో ఒక బోధన చక్కెర కర్మాగారం పరిధిలోని 13,500 ఎకరాలను చెరుకు సాగేది. బోధన చక్కెర కర్మాగారం పరిధిలోనే 13,500 ఎకరాలు చెరుకు సాగేది. ఇప్పుడు అది గణనీయంగా తగ్గి రైతులంతా వరి వైపు మళ్ళారు. ఇప్పుడు ఆయిల్ ఫామ్ వైపు మళ్లించేందుకు ప్రభుత్వానికి ప్రయత్నిస్తున్నారు. చెరుకు కంటే తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో ఆయిల్ ఫామ్ చేయవచ్చని రైతులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగా చెరుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ను సాగు చేయాలని చూస్తున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.